మనకి దావీదు కోసం తెలుసు, ఘంటాపదంగా తెలుసు. దానియేలు గారి కోసమో, యెహోషాపాతు కోసమో, తర్వాత యెహోషువ కోసమో, ఇవన్నీ గిద్యోను కోసమో, సంసోను కోసమో, ఇవన్నీ బాగా నేర్చేసుకున్నామండి. దేవునికి స్తోత్రం. తెలియని వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళాలి. మనం చూసాం ఒకానొకప్పుడు శతాధిపతి గురించి, బరబ్బా గురించి, పిలాతు గురించి, కొంతమంది వ్యక్తుల గురించి, కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తుల గురించి మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రికలో పౌలు దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకులు వాళ్ళెంత నమ్మకంగా ఉన్నారో, వాళ్ళెంత బలంగా సేవ చేశారో, వాళ్ళకి చివరికి వారి జీవితం ఎలా సమర్పించుకున్నారు. పోయిన బుధవారం నాడు మనం చూసాం ఏంటంటే అకులా ప్రిస్కిల్లా కదండి, నీతిమంతులైనటువంటి భక్తిపరులైనటువంటి అకులా ప్రిస్కిల్లా ఎంతవరకు సమర్పించుకున్నారు, ఎలా సమర్పించుకున్నారో, ఎంతవరకు దేవుడి కొరకు నమ్మకంగా జీవించారో, పౌలుకి పరిచర్యలో ఎంత సహకారంగా ఉన్నారో. సంవత్సరంన్నర పాటు పౌలు గారు ఆ యొక్క అకులా ప్రిస్కిల్లా ఇంట్లోనే ఉండిపోయారు. అకులా అంటే ఏంటో చూసాం, ప్రిస్కిల్లా అంటే ఏంటో చూసాం. అకులా అంటే గ్రద్ద, ప్రిస్కిల్లా అంటే చిన్నది లేదా పిచ్చుక. వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో, వారి పేర్లకు అర్థాలు అవన్నీ కూడా మనం ధ్యానించేసామండి. రాజవంశీయురాలు ప్రిస్కిల్లా, కానీ ఎక్కడ అతిశయం అనేది లేదండి, హెచ్చింపు స్వభావం అనేది లేదు. దేవుని కొరకు నమ్మకంగా జీవించింది ఆమె. అన్యురాలు, రోమీయురాలు, రోమా సామ్రాజ్యంలో ఉన్న ఆ యొక్క రాజకుటుంబంలోని రాజవంశీయురాలు ఎవరు? ప్రిస్కిల్లా. అకులా అనగా ఎవరండి? యూదుడు. వారిద్దరి మధ్యన మరి ప్రేమ బంధం చిగురించింది. ఆ తర్వాత కుటుంబ వ్యవస్థలో వారెంతో సంతోషంగా ఉన్నారు, డెరాలు కుడుతూ ఉన్నారు. అలాగే ఆ యొక్క పౌలు గారికి పరిచర్య కొరకు సంవత్సరంన్నర పాటు ఆతిథ్యం ఇచ్చారు. 547 రోజులు పౌలు గారికి పరిచర్య చేశారు, ఆతిథ్యం ఇచ్చారు. అంటే ఆయనకి ఆహారం పెట్టారు. పరిచర్య అంటే ఆయన బట్టలు ఉతికారు, ఆయనకు కావలసిన సపరిచర్యలు అన్నీ చేశారండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వారిని మర్చిపోకుండా వ్రాయించి ఉంచాడండి. హల్లెలూయా. మరి జీవగ్రంథంలో మన పేరు రాయబడాలి అంటే మనం కూడా భూలోకంలో కష్టపడాలా లేదా? నమ్మకంగా జీవించాలా లేదా? ఏదో నేను అట్లా ఉంచి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయిన అవసరాలు తీరిపోయినాయి చాలు అనుకుంటే అది దేవుడు ఇష్టపడాడండి. మనల్ని మనం సంతోషపరచుకోవచ్చేమో కానీ దేవుని సంతోషపరచలేం. ఇక్కడ ఎపెఫ్రా గురించి కూడా పౌలు గారు అంటున్నారు కదా, ఎపెఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడు. ఎవరండి? తోడి దాసుడు. దాసుడు గురించి నేను తర్వాత చెప్తాను. దాసుడు, తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. హల్లెలూయా. మీ ప్రేమను మాకు తెలపటానికి నా దగ్గరికి వచ్చాడు. పౌలు గారు ఎక్కడున్నారండి అప్పుడు? ఈ కొలసి పత్రిక, ఫిలిప్పీ పత్రిక, తిమోతి పత్రిక ఎక్కడ రాశాడని చెప్పాను? చెరపత్రికలు ఇవి. చెరసాలలో ఉండి రాశాడండి. బంధించబడినప్పటికీ వాడు అదే ధ్యాస, అదే చివరి ఊపిరి ఉన్నంత వరకు దేవుడి కొరకే ప్రయాస. ఆ చెరసాలలో ఉండి కూడా ఖాళీగా కూర్చోలేదు. నాకెందుకు ఈ బ్రతకొచ్చేది, నాకెందుకు ఈ బాధ, నేను ఎందుకు ఇన్ని అనుభవించాలా అనుకోలేదు. బంధించబడినప్పటికీ పత్రికలు రాస్తూ ఉండిపోతున్నాడు అండి. ఆ చెరసాలలో ఉన్నటువంటి ఆ పౌలు గారి దగ్గరికి ఎవరు వెళ్ళారండి? ఎపెఫ్రా అనేటువంటి తన సేవకుడు. ఈ ఎపెఫ్రా ఎవరో తెలుసండి? కొలసి యొక్క పట్టణస్థుడు. కొలసి పట్టణస్థులు ఎవరో తెలుసండి? ధనవంతులు. అమ్మ అర్థమవుతుందా? ధనవంతులు. కొలసి పట్టణంలో ధనవంతులు ఉన్నారు. కొలసి పట్టణం అంతా విగ్రహారాధనతో నిండిపోయింది. మరి అటువంటి విగ్రహారాధన చేయుచున్నటువంటి ఆ యొక్క జనాంగములో నుంచి, ఆ ప్రజలలో నుంచి ఈ ఎపెఫ్రా ఎలా ప్రత్యేకించబడ్డాడు అంటే, ఆ 2 సంవత్సరాలు అపోస్తలుల కార్యము 19వ అధ్యాయములో ఎపెఫ్రా గురించి ఉంటుందండి. 19వ అధ్యాయంలో ఉంటుందండి. 2 సంవత్సరములు దేవుని పరిచర్య చేస్తాడండి. 2 సంవత్సరములు పౌలు గారు పరిచర్య చేస్తూ 2 సంవత్సరములు 19:9 ఒకసారి చూడండి అమ్మా. 19:9 వచనములో కరెక్ట్. 19:9లో అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని, విన్నారండి,
అతడు వారిని విరిచి ఎవరిని? ఎదురాడేవారిని, తిరస్కరించేవారిని, తిరుగుబాటు చేసేటువంటి వారిని విడిచిపెట్టేసి కొంతమంది శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. హల్లెలూయా. ఆ యూదులేమి, గ్రీకు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పౌలు ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అతని చేతి గుడ్డలు తగిలినప్పుడు వాళ్ళ స్వస్థత పొందటాలు, ఆ స్వస్థత కార్యాలు వీళ్ళు అన్నీ కూడా చూసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు గ్రీసు దేశస్థులేమి, అక్కడ ఉన్నటువంటి ఆసియా వారేమి, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పట్టణస్థులు, యూదుల్లో కూడాను కొంతమంది యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియా ఖండంలో ఉన్నటువంటి వారందరూ అనేక మంది రక్షణ పొందారండి. తురన్ను అనేటువంటి పాఠశాలలో పౌలు గారు 2 సంవత్సరాలు పరిచయం చేశాడండి. అప్పుడు పట్టబడ్డాడండి ఈ యొక్క ఎపెఫ్రా అనేటువంటి ఆయన. కొంతమంది శిష్యులను ప్రత్యేకపరుచుకొని, శిష్యరికం చెయ్యాలి అంటే ప్రత్యేకంగా ఉండాలండి. ఉండగలిగిన వారు మాత్రమే చేయగలరు శిష్యరికం కదండి. దేవుని పరిచర్య కావచ్చు, శిష్యరికం కావచ్చు, దేవుని దాసులుగా కావచ్చు, దేవుని కొరకు సేవ చేసే సేవకులుగా కావచ్చు, ఉండాలి అంటే వారు ఒక ప్రత్యేకమైన జీవితం ఖచ్చితంగా జీవించే తీరాల్సిందే. అటువంటి వారు మాత్రమే పరిచర్య చేయగలరండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఈ ఎపెఫ్రా ఎవరు అనగా కొలసీ పట్టణస్థుడు, ధనవంతుడు. ఆ కొలసీ పట్టణం అంతా అన్యులతో నిండిపోయినది, విగ్రహారాధికులు. అటువంటి విగ్రహారాధనలో నుంచి ఇతను ఎప్పుడు రక్షణ పొందాడు అంటే అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 9వ వచనంలో 2 సంవత్సరాలు పౌలు గారు తురన్ను అనేటువంటి పాఠశాలలో దేవుని పరిచర్య చేస్తూ అనేక మంది శిష్యుల్ని తయారు చేస్తూ ఉన్నటువంటి సమయంలో తయారైనటువంటి ఒక సేవకుడే ఈ ఎపెఫ్రా. ఓకే, ఎపెఫ్రా తయారైపోయాడండి సేవకుడిగా. 2 సంవత్సరాల్లో ఆయన సరిదిద్దబడిపోయాడు. 2 సంవత్సరాల్లో ఒక సేవకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ వచ్చేసినాయి. 2 సంవత్సరాల్లో తర్ఫీదు పొందేశాడు. తర్ఫీదు పొందేసి అక్కడి నుంచి ఆ ఎఫెసీ పట్టణం నుంచి ఎక్కడికి వచ్చేసాడు? కొలసీకి వచ్చేసాడు. తన సొంత గ్రామం వచ్చేసాడు. తన సొంత పట్టణానికి వచ్చేసాడు. గ్రామంగా సొంత పట్టణానికి వచ్చేసాడు. సొంత పట్టణానికి వచ్చి ఏం చేశాడో తెలుసండి? 3 సంఘాలు కట్టాడండి. సొంత పట్టణానికి వచ్చేసి 3 సంఘాలు కడతాడండి. 3 సంఘాలు కట్టి ఆ 3 సంఘాలు ఎక్కడున్నాయో చూడండి. ఈ యొక్క కొలసీ పత్రిక 4వ అధ్యాయము. ఇవాళ అన్నీ చదవాలండి. 4 అధ్యాయాలే ఉంటాయి. ఆ 4 చదవలసిందే. ఆ కొలసీలకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఏముందో తెలియదు. ఇతడు మీ కొరకును, లవదొకయ వారి కొరకును, హియోరా పోలిన వారి కొరకును ప్రార్థనలో బహు ప్రయాసపడుచు ప్రార్థనలో పోరాడుతున్నాడు. కొలసీ పత్రిక, కొలసీ సంఘం ఎవరిదో తెలుసండి? ఈ యొక్క ఎపెఫ్రా స్థాపించాడండి. కొలసీలో ఒక సంఘం స్థాపించాడు, లవదొకయలో ఒక సంఘం స్థాపించాడు, హియోరా అన్నటువంటి సంఘములో, ఆ యొక్క పట్టణములో మరొక సంఘాన్ని స్థాపించాడు. అంతవరకు బాగానే ఉందండి. అతను దేవుని సేవలో 2 సంవత్సరాలు తర్ఫీదయ్యాడు. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని అంతా తీసివేసి దేవుని పరిచర్య కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు, సిద్ధపడాడు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత కొలసీ పట్టణంలో ఒక సంఘం, లవదొకయ పట్టణంలో ఒక సంఘం, హియోరా అనేటువంటి ఆ పట్టణంలో మరొక సంఘం కట్టాడు. అంతవరకు బాగానే ఉందండి. 100 ఎకరాల భూభాగంలో సంఘాలు కట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ ప్రోత్సాహపరుస్తూ ప్రజల్ని దేవుడి వైపు నడిపిస్తూ వచ్చాడు. కానీ తీరా జరిగింది ఏంటో తెలుసండి? ఒకానొక సమయం వచ్చింది. సంఘములో తర్కములు మొదలైనయండి. తప్పుడు బోధలు మొదలైనాయి. సంఘములో భయంకరమైనటువంటి లేనివి కల్పించి చెప్పేటువంటి వారు మొదలయ్యారు. క్రమం మారిపోతుందండి. క్రమం తప్పిపోతున్నారు. ఎంతో చెప్పి చూశాడు, వాళ్ళకి మార్పు లేదండి. వాళ్ళు మారట్లేదు. తప్పుడు సిద్ధాంతాలకి లోనైపోయారు. అతనే సంఘంలోనే 3 సంఘాలు కట్టాడు. తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసినాయి. దేవుడికి వ్యతిరేకమైనటువంటి, అంటే వాళ్ళకి నచ్చినటువంటి సిద్ధాంతాలు,
దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసండి? చచ్చిన వారుగా ఉండాలండి. అటువంటి వారుగా ఉండాలి అంటే ప్రత్యేకించి ఉండాలి. లేదా నాకు నచ్చినట్టే నేను ఉంటాను అంటే ఏమవుతుందండి? దేవుని క్రమం చిరిపిన వారం అవుతామండి. దేవుడి క్రమాన్ని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఉన్నవి లేనివి కల్పించి చెప్పేటువంటి ఆ కల్పిత బోధకులు తయారయ్యేసరికి ఈ యొక్క ఎపెఫ్రా ఏం చేశాడో తెలుసా అండి? చెప్పి 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 ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఈ యొక్క కొలసి పట్టడం నుంచి ఆ రోమా చెరసాల ఎంత దూరమో తెలుసండి? 16,000 కిలోమీటర్లండి. 16,000 మైళ్ళు దూరం. అంత దూరం వెళ్ళిపోయాడండి. ఇంచుమించు 1000 కిలోమీటర్ల దూరం ఉంది ఆ కొలసి పట్టణం నుంచి ఆ రోమా చెరసాల వరకు. వెళ్ళిపోయి ఆ యొక్క పౌలు గారికి చెప్తున్నాడు, అయ్యా నా వల్ల కావట్లేదు, నేనేమి చేయలేకపోతున్నాను, వీళ్ళు నా మాట వింటలేదు, ఈ సంఘస్థుల మాట వింటలేదు, ఈ యొక్క సంఘము పాడైపోతుంది, సంఘం పాడైపోతుంది, ఆ సంఘాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నీదే, ఆ సంఘాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నీదే, నీ దగ్గరే నేను నేర్చుకున్నాను, నీ దగ్గరే నేను నేర్చుకున్నాను, ఆ సంఘాన్ని సరిదిద్దండి అని వెళ్ళి ప్రాధేయపడుతుంటే పౌలు గారు మొదటి వాక్యంలో ఏం రాస్తున్నారో తెలుసండి? ఆ మాట చెప్పకుండా 8వ వచనం 1:8 ఏమంటున్నారో తెలుసండి? 1:8 అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మీకు తెలిపినవాడు. ఏమంటున్నాడండి? అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. జరిగిన విషయాల గురించి అక్కడ చెప్పకుండా మీ ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు ఎపెఫ్రా. కాబట్టి ఎపెఫ్రా ఎవరో కాదు, నమ్మకస్తుడు, నా దగ్గర సేవలో ఉన్నటువంటి వాడు, తయారైనటువంటి వాడు, సేవలో సమర్పించుకున్నవాడు. మాకు మాత్రమే కాదు, మీకు కూడా నమ్మకస్తుడు, మీకు కూడా నా దగ్గర సమస్తమును నేర్చుకుని వెళ్ళిన నా దాసుడు, దేవుని దాసుడు, దేవుని పరిచర్య కొరకు దాస్యరికం చేసిన వాడు, దేవుడి సేవ కొరకు సమర్పించుకునేవాడు, నా తోడి దాసుడు, నా తోటి జత పనివాడు, నా ప్రియుడైన ఎపెఫ్రా. సంఘ కాపరి ద్వారా సాక్ష్యం చూసారా అండి? అది చెప్పడం తప్పేం కాదే. సంఘ కాపరి పౌలు గారు చెప్తున్నారు, ఈ ఎపెఫ్రా నా ప్రియుడైన దాసుడు, నా ప్రియునైన తోడి దాసుడు, నాతో సమానుడు, నా జత పనివాడు, నమ్మకస్తుడు, దేవుని యొక్క చిత్తాన్ని అంతటిని నెరవేర్చేటువంటి వాడు. దాసుడు అనగా ఏంటో ఈరోజు మనం నేర్చుకుందామండి. దాసుడు వేరు, యజమానుడు వేరు కదండి. దాసుడు వేరు, యజమానుడు వేరు. దాసుడు అంటే ఏంటో తెలుసండి? తనకి సొంత నిర్ణయం ఉండదు. యజమానుడు ఏం చెప్తే అది చేయటమే. ఇప్పుడు అర్థమైందమ్మా? యజమానుడు ఏం చెప్తే అది చేయటమే. మారు మాట్లాడకుండా చేసేవాడు దాసుడు. సొంత నిర్ణయాలు ఉండవు, సొంత ఆలోచనలు ఉండవు, సొంత తీర్మానాలు ఉండవు, సొంతగా ఏది చేయరు. దేవుడు ఏది ఆజ్ఞాపిస్తుంది, సంఘ కాపరి పౌలు గారు ఏది ఆజ్ఞాపిస్తుంది, కాపరికి లోబడినటువంటి వాడు దాసుడు, నా తోడి దాసుడు. ఒకానొకడు దాసుడు గురించి, దాస్యత్వం గురించి మనం చూసామండి. ఎవరు బాగా మనకు అర్థమైనటువంటి వ్యక్తులు ఎవరో తెలుసండి? శారమ్మ గారు, హాగర్ ఎవరండి? దాసురాలు. కానీ పారిపోయినప్పుడు అక్కడ దేవుడు అక్కడ దర్శించి ఆయన ఏమంటాడు తెలుసండి? శారా దాసివైన హాగరు. ఏమన్నాడండి? శారా దాసివైన హాగరు, నువ్వెందుకు పారిపోతున్నావు? నీ యజమాని చేతి కింద నువ్వు అణిగి ఉండు. అంటే ఆమె అణిగి ఉండట్లేదండి, ఎగిరెగిరి పడుతుంది అన్నమాట. ఎందుకు ఎగిరెగిరి పడుతుంది? ఎందుకు ఆమెకు అంత అతిశయం వచ్చేసిందంటే, ఉన్నట్టుండి దాసి జీవితంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? యజమానురాలు జీవితంలోకి వెళ్ళిపోయింది. సడన్గా అబ్రహాం భార్య అయిపోయింది. ఆమె అనుకుంటుంది, నేను అబ్రహాం భార్యను అయిపోయాను, నా స్టేటస్ మారిపోయింది, నా పొజిషన్ మారిపోయింది, ఈ ఆస్తి అంతా నాదే, ఈ అధికారం అంతా నాదే అనుకుంది. కానీ దేవుడు అంగీకరించాడా అండి? దేవుడు అంగీకరించాడు. ఆమెను దేవుడు దాసురాలుగానే చూశాడు, యజమానురాలుగా చూడలేదు. ఎందుకో తెలుసండి? అది అక్రమము, క్రమము కానిది అక్రమము. శారమ్మ గారు చెప్తే తెచ్చుకున్నాడేమో కానీ హాగర్ని దేవుడు చెప్పలేదు.
హాగర్తో వెళ్ళు, నీకు సంతానం ఇస్తాను చెప్పలేదు. దేవుడు అన్నాడు, నేను చేస్తాను, నేను కార్యం చేస్తాను. నీకు 90 ఏళ్ళే రాని, 100 ఏళ్ళే రాని, నీ శరీరం మృతతుల్యమే అవని, శారమకి స్త్రీ ధర్మం ఆగిపోని, ఏదన్నా అవని నేను చేస్తాను. కానీ తొందరపడ్డాడండి ఎవరు? అబ్రహాం గారు. భార్య మాటకు లోబడ్డాడు, ఏమి చేయలేని స్థితి. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో, హాగరమ్మకి జీవితం ఇచ్చాడో, హాగరు మనసు మారిపోయిందండి. హాగరు మనసు మారిపోయింది. నేను యజమానురాలునే అనుకుంది, కానీ ఆమె దాసి అన్న విషయం మర్చిపోయిందండి. అందుకే ఆమెను పిలుస్తున్నప్పుడు దేవుడు పిలుస్తున్నప్పుడు ఏమన్నాడు? శారా దాసివైన హాగరు. దాసికి సొంత నిర్ణయాలు ఉండవండి, దాసికి సొంత ఆలోచనలు ఉండవు, దాసుడు అన్నవారికి సొంత చిత్తాలు ఉండవు. నాకు నచ్చినట్టే చేస్తాను, నాకు నచ్చినట్టు ఉంటాను అవ్వదండి. దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ ఉన్న నేనైనా, మరి ముఖ్యంగా నేనే, ఆ తర్వాత మీరు ఖచ్చితంగా దేవుడి మాటకు లోబడి ఉండాల్సిందే. ఈ వాక్యం చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారేమో, వీళ్ళు వెళ్ళిపోతారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో నేను వాక్యాన్ని మార్చేశాను అనుకోండి, అక్కడ నాకు ఉంటాయండి. నేను సంతోష పెట్టవలసింది ఎవరినో తెలుసా? దేవుడిని. ఎపఫ్రా గురించి పౌలు గారు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. నా తోటి దాసుడైనటువంటి ఎపఫ్రా, ఆయన నమ్మకస్తుడు, మాకును మీకును నమ్మకస్తుడు. అతను మా దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి, నా దగ్గర నేర్చుకున్నాడు. అతడు నేర్పుతున్నాయి, మీరు వినండి. మీకు విషయం తెలుసా అండి? యేసు ప్రభు గారి గురించి కూడా దేవుడు అదే సాక్ష్యం ఇచ్చాడు కదా. మార్కు సువార్తలో సాక్ష్యం ఇస్తాడు. ఇతడు నా ప్రియ కుమారుడు. ఆయన యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, అతడు మాట మీరు వినండి, నా ప్రియ కుమారుడు. ఇక్కడ పౌలు గారు ఏమన్నారు ఎపఫ్రా గురించి? నా ప్రియుడు, నా తోడి దాసుడు, నా జత పనివాడు. ఎవరితో మనం జత కడుతున్నాం ఈ రోజున? మన స్నేహాలు ఎలా ఉన్నాయి? మన జతలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉన్నాయి? మన జీవితం ఎవరితో ముడివేయబడి ఉన్నది? కష్టాలు రాక మానవండి. మనం అనుకుంటాం ఈ సమయం మిగిలితే నేను ఏదో పని చేసుకోవచ్చు, నాకు చాలా ఇది. కానీ ఈ సమయమే లెక్కించబడుతుందండి మన ఆయుష్లో. మనం ఎన్ని సంవత్సరాలన్నా బతకనియండి, ఈ సంవత్సరమే మనం దేవుడి పాదాల దగ్గర ఎంత కాలం గడిపామో ఆ కాలం మాత్రమే కౌంట్ చేయబడుతుందండి. మిగతా అన్ని వ్యర్థము. యాకోబు గారు ఒకసారి అంటారండి, ఫరో దగ్గర నిలబెట్టినప్పుడు యోసేపు తండ్రి అయిన యాకోబు, అయ్యా నువ్వు జీవించినటువంటి దినాలు ఎన్ని అంటే, నేను జీవించినటువంటి దినాలు కొద్దిగానే ఉన్నాయి, ప్రయాసతోనూ భారముతోనూ నేను జీవించిన దినాలు ఎక్కువగా ఉన్నాయి. దేవుని సన్నిధిలో మాత్రమే ఆ సంతోషం ఉంటుందండి. ఈ ఎపఫ్రా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ఎపఫ్రా గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? మీకు బాగా అర్థమైపోవాలి వాక్యం. అమ్మా, ఎపఫ్రా ఎవరమ్మా? సేవకుడు, ఓకేనా? మరి అతని మీద యజమానుడు ఎవరు? పౌలు గారు, కాపరి, సంఘ కాపరి కదా. ఈ యొక్క సాక్ష్యము ఎపఫ్రా గురించి, ఇతడు నమ్మకస్తుడు, నా తోడి దాసుడు, అతడు చిత్తాన్నంతటిని నెరవేర్చేవాడు, నా జత పనివాడు, ఇతడు నా ప్రియుడు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎస్, పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వెవరితో జత కడుతున్నావు? నువ్వెవరి దగ్గర నుంచి సాక్ష్యం పొందాలి? ఆ రోజు పౌలు గారు ఈ యొక్క ఎపఫ్రా గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజున సాక్ష్యం మన గురించి ఇవ్వవలసింది ఎవరు? ఎస్, అదే దేవుడు ఈరోజు మనకి నేర్పించబోతున్న పాఠం. మనుషుల సాక్ష్యాలు, మనుషుల మెప్పులు ఈ చెవితవి నా చెవిత వదిలేయండి దయచేసి. నేను చెప్పినా సరే పొంగిపోవద్దు. మనందరం మనుషులమే కదమ్మా. కానీ దేవుడు ఒక్కసారి గనక నిర్ణయం తీసుకుంటే దానిలోంచి బయటికి రాడండి. దేవుడు దానియేలు గురించి మాట్లాడతాడు. ఏమని తెలుసా? దానియేలు పరలోకము నుంచి మిఖాయేలు దేవదూతను పంపించి ఒక వర్తమానం పంపించాడు. 21 రోజులు ఉపవాసం చేస్తే ఈ యొక్క దేవదూత సరాసరి నా దగ్గరికి వచ్చింది. ఏంటా అనుకుంటే వచ్చిన వర్తమానం ఏంటో తెలుసా అండి? దానియేలు నువ్వు బహుప్రియుడవు. ఆ ఒక్క మాట చాలండి. దానియేలు నువ్వు బహుప్రియుడవు. ఎవరికి? దేవుడికి. ఎవరి కోసం బ్రతుకుతావు? కొద్ది వాక్యమే.
ఇవాళ ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఇది మళ్ళీ ఆదివారం ఎత్తుతాను. ఎవరి కోసం బ్రతుకుదాం? ఎవరి సాక్ష్యం పొందుకుందాం? ఎవరి కోసం జీవిద్దాం? ఎవరి కోసం కష్టపడదాం? ఎవరి కోసం నమ్మకంగా ఉందాం? ఎవరి కోసం ప్రాణత్యాగం? ఎవరికి ధారబోద్దాం? ఈ యొక్క ఎవరు? ఎపఫ్రా ధనవంతుడు. ఆయన ధనమంతా మూట కట్టి ఏం చేశాడు తెలుసా? సంఘాలు కట్టేశాడండి. ఒకటి కాదు, రెండు కాదు, 3 సంఘాలు. కొలసి పట్టణంలో ఒక సంఘం. అన్యుల మధ్యన కట్టడం అంటే సామాన్యమేనా? కొలసి పట్టణంలో ఒక సంఘం, లవదొకయాలో ఒక సంఘం, మరొకటి ఇంకెక్కడుందమ్మా మరొక సంఘం. ఇందాక చెప్పాను కదా, లవదొకయాలో ఉన్న ఒక సంఘము, మరొకటి హియోరా 13వ వచనం 4:13 గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇవాళ వెళ్ళినాక ఒక పేపరే, ఎక్కువ కష్టపడక్కర్లా. కొలసి పత్రిక ఒక్క పేపరే, ఆ పేపర్ చదివేయండి. 4 అధ్యాయాలు ఉన్నాయి. చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆ ఎపఫ్రాలాగా, మనల్ని కూడా దేవుడు ఎపఫ్రాలాగా మార్చేస్తాడు. ఆ మంట కలుగుద్ది. నేను కూడా కష్టపడాలి, సంఘం కొరకు పోరాటం చేస్తున్నాడండి. ఇంకొంచెం వాక్యం ఉంది, చదివి ఆపేస్తాను చూడండి. 4వ అధ్యాయంలోకి వచ్చేసండి, 7వ వచనంలోనికి వెళ్ళిపోదాం. నా ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి దాసుడునైన తుకీకు నన్నును గూర్చిన సంగతి మీకు తెలియచేశాను. అంటే ఏం చేస్తున్నాడో తెలుసండి? తుకీకు అన్నటువంటి ఒక శిష్యుని పిలిచి అతనికి కొలసీ పత్రిక ఎందుకు రాయబడింది అంటే, కొలసీకి ఒక పత్రిక, ఒక ఉత్తరం రాసి పంపించాడండి. కొలసీ సంఘానికి ఒక పత్రిక, పౌలు గారు ఒక పత్రిక, ఆ పత్రిక ఇప్పుడు మనం చదివే పత్రిక. కొలసీ సంఘానికి ఒక ఉత్తరం రాసి ఈ తుకీకు అన్నటువంటి వ్యక్తి ద్వారా పంపించి ఏమంటున్నాడో తెలుసా? ఎపఫ్రా ఎవరో తెలుసా? నమ్మకమైన వాడు, నా తోడి దాసుడు, నా సహోదరుడు, నా జత పనివాడు, నా క్రీస్తు దాసుడు, క్రీస్తు ఖైదీ. వా, ఎన్ని సాక్ష్యాలండి, ఎంత వర్ణన! క్రీస్తు ఖైదీ. ఏది మనల్ని బంధించకూడదండి. నిద్ర కానీ, తిండి కానీ, బంధాలు కానీ, బంధుత్వాలు కానీ, సమస్యలు కానీ బంధించకూడదు. అన్నిటి నుంచి బయటకు వచ్చేయాలి. క్రీస్తు ఖైదీగా మార్చబడాలి. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తానండి. ఇదివరకు ఇంకా తీవ్రంగా ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నీ ఖైదీగా నన్ను మార్చు, నీ ఖైదీగా అయిపోవాలి నేను. నా మీద ఇంకొక అధికారి వద్దు. నేను ఇంకొకళ్ళు సంతోష పెట్టడానికి, అంతకన్నా కాదు, ముందు నన్ను నేను సంతోష పెట్టడానికి కూడా నేను బ్రతకకూడదు. నిన్ను సంతోష పెట్టడానికి మాత్రమే నేను బ్రతకాలి. నా బ్రతకంతా నువ్వైపోవాలి. వెనక్కి తిరిగి చూస్తే నా బ్రతుకులు నువ్వు ఉండాలి, కానీ నేను ఉండకూడదు. నువ్వే ఉండాలి నా జీవితంలో. నీ ఖైదీగా మారిపోవాలి. ఎంతమంది నీ ఖైదీలు అంటున్నారయ్యా? పౌలు గారు ఇదిగో క్రీస్తు ఖైదీని అంటున్నాడు. ఫిలిప్ గారు ఇదిగో క్రీస్తు ఖైదీని అంటున్నాడు. ఎపఫ్రా నేను క్రీస్తు ఖైదీని అంటున్నాడు. నేనెందుకు అలా అవ్వకూడదు? అలా అవ్వాలి అని అంటే లోకంలో ఉన్న బంధకాలన్నీ తెగాలి, తెంపబడాలి. ఆ బంధాలు, బంధుత్వాలు ఏది కూడానండి. అంటే మరొకటి కాదండి. ఇంకా అంటే దేవుని కన్నా ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఆనాడు పౌలు గారు ఎపఫ్రాని ఎలా తయారు చేశారో నేను ఉదయం అదే ప్రార్థన చేసుకుని వచ్చాను. పౌలు గారు సంఘాన్ని ఎలా తయారు, ఎంతమంది పరిచారకులు, నాకు తెలిసి ఇక్కడి నుంచి అటువైపు వెళ్తాయండి వాక్యాలని. పౌలు గారు ఎవరెవరిని ఎలా తయారు చేశాడు? అందరూ హతసాక్షులేనండి. అకుల ప్రిస్కిల్లా కూడా లాస్ట్గా హతసాక్షులే. పౌలు గారి కొరకు చనిపోతారు. ఆ తిమోతి చనిపోయాడు, మార్కు చనిపోయాడు. అంటే ఇప్పుడు మేము హతసాక్షులు అయిపోవాలా బాబోయ్ అనద్దు. అప్పటి వరకు నమ్మకంగా ఉందాం. అప్పటి వరకు నమ్మకంగా, అంటే ప్రాణం ఉన్నంత వరకు, లాస్ట్ స్టేజ్ వరకు మనం నమ్మకంగా ఉండాలి. అది కోరుకుందామండి ఈ రోజున. అది కోరుకుందాం. అక్కడ అంటున్నా, నా ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైనటువంటి పరిచారకుడు. 12వ వచనంలోనికి వచ్చేసేద్దాం, టైం సరిపోట్ల. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునే నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. ఈ ఎపఫ్రా ఏం చేస్తున్నాడంటే, సంఘము నిలకడగా దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలని ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాటం.
అటువంటి పోరాటం చేసే యోధులుగా మనం తయారవ్వాలండి. దేవుడి కోరిక ఈరోజు అదే. ఆ ఎపెఫ్రా ఎవరంటే యోధుడు. తన సంఘ కాపరి ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడో అతడు యోధుడు. మీ కొరకు ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు. ఆ కొలసి సంఘం కోసం, లవదొకియ సంఘం కోసం, మరొక హియోరా అనేటువంటి సంఘం కోసం, అతను స్థాపించిన సంఘం కోసం, తన ఆత్మీయ బిడ్డల కోసం ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవదొకియ వారి కొరకును, హియోరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. దేవుడు మన కోసం ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడిచ్చే సాక్ష్యం ఎలా ఉంది? అది చాలండి మన జీవితం. మన జీవితం ముగిసే లోపలండి. అంటే ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతాను ప్రభువా, కొద్ది రోజులు నా పిల్లల కోసం, కొద్ది రోజులు మా కుటుంబం కోసం, లేకపోతే కొంత సమయం నా సంపాదన కోసం ఇలా నేను జీవించి ఆ కొంచెం వయసు అయిపోతుంది కదా, నా కాళ్ళు చేతులు సత్తువు తగ్గుతాయి, లేకపోతే అప్పుడు ఖాళీ టైం, ఫ్రీ టైం, ఎప్పుడు రిటైర్ అయిన టైం, అప్పుడు నేను సేవ చేస్తాను కాదండి. అన్నీ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, ఆ శక్తి ఉన్నప్పుడే ఒక్క సాక్ష్యం చెప్పి ముగించేస్తానండి. కానీ ఇది ఆదివారం చెప్తే బాగుంటుంది. ఆదివారం చెప్తానండి. మంచి సాక్ష్యం అది, మంచి సాక్ష్యం. ఆయన దైవజనుడు ఎవరు నాకు పేరు గుర్తురాట్లేదు, అందుకని గొప్ప దైవజనుడు అండి, చాలా గొప్ప దైవజనుడు. సాక్ష్యం ఎప్పుడో విన్నాను. ఆ గొప్ప దైవజనుడు ఒక ఆమె దగ్గరికి వెళ్ళారండి. ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడు. అది నేను పేపర్స్లో కూడా సాక్ష్యాల్లో చాలాసార్లు చదువుతాను, అది నాకు పేరు గుర్తురాట్లేదు. ఒక ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడమ్మా, దర్శించే కాలం ఇది అని అంటే ఆమె అంటుంది, పాస్టర్ గారండి నాకు కూడా దేవుడు అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను రాలేను, ఒకానొక టైం ఉంటుంది అప్పుడు వస్తాను. ఆమె సినిమా యాక్టర్, ఇంగ్లీష్ అని సినిమా యాక్టర్. ఆ సినిమాలన్నీ అయిపోతాయి కదా, ఫ్రీ టైం ఉంటుంది కదా, అంటే కొంతకాలమైనా వాళ్ళు వాడుకోరండి. అప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను, సేవలోకి వస్తాను అంటే సరేనమ్మా అని చెప్పి అన్నాడు. ఏం మాట్లాడలేదు, వచ్చేస్తుంటే ఆమె ఏం చేసింది, వెళ్ళిపోతున్నారు కదా సేవకులు అని గబగబేవో ఫ్రూట్స్ తినడానికి ఇచ్చింది. ఫ్రూట్స్ తినడానికి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, గబగబా ఆ యాపిల్ తీసుకుని గబగబ తినేశాడు. ఆ యాపిల్ అంతా తినేసి కొంచెం చిన్న మొక్క మాత్రమే ఉంచాడు. ఆ చిన్న మొక్క పావు భాగం అది ఉంచి ఆమెకి ఇచ్చాడండి. ఆమెకిచ్చి అమ్మా ఇది నువ్వు తిను అన్నాడు. అమ్మా ఇది నువ్వు తిను అనేసరికి ఆయన దైవజనుడు అన్న మాట కూడా మర్చిపోయిందండి. నేనేమనుకున్నావు, నా స్టేటస్ ఏంటి, నా డిగ్రీ ఏంటి, నా అందమేంటి, నా డబ్బేంటి, నా హోదా ఏంటి, అసలు నువ్వు ఏమనుకుని నువ్వు నాకు ఇక్కడ అడుగుపెట్టావు, నన్ను అంత తక్కువ దాన్ని అనుకున్నావా, నువ్వు ఎంగిలి చేసింది నేను తింటానా, నువ్వు సగం తిని ఇచ్చేసింది మిగిలింది ఆ ఎంగిలి చేసింది నువ్వు నాకు ఇస్తావా. ఎప్పుడైతే విర్రవీగిపోయిందో అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీ జీవితము కూడా ఎంతో అందమైనటువంటి యాపిల్ పండులాగే ఉంది, అది కొరక్క మునుపు చాలా అందంగా ఉంది, చాలా శ్రేష్టమైంది, చూడటానికి అందం ఉంది, దానిలో శ్రేష్టత ఉంది, తీయనిదన కమ్మదనం అన్నీ ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు ఒక యాపిల్ తినేసి ఎంగిలి చేసి నీకు ఇస్తేనే నీకు అంత కోపం వచ్చింది. నీలో ఉన్న బలం, నీలో ఉన్న అందం, నీలో ఉన్న ప్రత్యేకత, నీలో ఉన్న ప్రతిష్టత, నీ యవ్వన బలం అన్నీ అయిపోయినాక అప్పుడు దేవుడికి నీ ఎంగిలి బ్రతుకిస్తానంటే దేవుడు అంగీకరిస్తాడా? ఆ ఎంగిలి జీవితము నువ్వు ఇస్తానంటే దేవుడు ఇష్టపడతాడా? నీకే ఎంత కోపం వస్తే దేవుడికి ఎంత కోపం వస్తుంది, దేవుడు ఎంత బాధపడతాడు? అప్పుడు నువ్వు అంగీకరించబడతావా? నువ్వు ఆలోచించుకో అని వెళ్ళిపోయాడంటే కాళ్ళ మీద పడిపోయింది. ఈ రోజున మనం 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు, ఎన్నేళ్ళు బ్రతుకుతామో తెలియదండి. దేవుడి సన్నిధిలో కౌంట్ అయ్యేది
ఈ కొద్ది గంటలే, ఈ కొద్ది రోజులే. ఈరోజు నా బిడ్డ మందిరానికి వచ్చింది, ఈరోజు నా బిడ్డ దేవుని మందిరంలో ఇన్ని గంటలు కూర్చుంది, నా కొరకు నా బిడ్డ ఇన్ని గంటలు ఆ గంటలే లెక్క చెప్తావు. ఆ గంటలే పరలోకంలో రాయబడతాయి. దేవుడి సన్నిధికి రాకపోతే తెల్ల కాగితమే, తెల్ల పుస్తకమే. ఏ లెక్క చూసి నీ కిరీటం ఇస్తాడు, ఏ లెక్క చూసి నీ యొక్క జీవగ్రంథంలో పేరు రాయబడుతుంది. మన జీవితంలో శ్రేష్టమైనవన్నీ మనం తీసేసుకుని, అందము, ఆరోగ్యము, బలము అన్నీ మనం వాడేసుకుని, అంతా అయిపోయినాక చిట్ట చివరిది నీకు ఇస్తానంటే దేవుడు సంతోషిస్తాడా? ఈరోజున మనం ఎలాగున్నాం? మనం దేవుడిని సంతోషపెడుతున్నామా? ఎందుకు బ్రతుకుతున్నాం? మన కుటుంబంలోనే ఉన్నారండి ఇంకా రక్షణ లేని వారు, మన కుటుంబంలోనే ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ కాదనుకుని నీ దాకా నా దాకా ఎందుకు వచ్చాడో? నువ్వు కావాలి దేవుడికి, నీ ప్రార్థన కావాలి దేవుడికి, నీ కన్నీరు కావాలి దేవుడికి, నీవు దేవుడి సన్నిధిలో నువ్వు రావాలి దేవుడికి. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. వాళ్ళు చేయలేందు నువ్వు చేస్తావు, వాళ్ళు మొయ్యలేందు నువ్వు మోస్తావు, వాళ్ళు నిలబడలేని నమ్మకత్వం నీలో నమ్మకత్వం చూశాడు దేవుడు. వాళ్ళలో లేదా నమ్మకత్వం, నీలో ఉందా నమ్మకత్వం? ఆ త్యాగం దేవుడు నీలో అది చూశాడు కాబట్టి నిన్ను పట్టుకుంటున్నాడు. నీలో త్యాగపూరితమైన జీవితం, సమర్పణ కలిగిన జీవితం, నమ్మకత్వం కొలవబడుతుంది. కష్టపడాలండి. దేవుడి కొరకు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అండి. ఈనాటి పరిచారకులే రేపటి పరిపాలకులు. ఆనాడు సీమోను పేతురు అంటాడు, మన పేతురు గారు, ఇదిగో నేను అప్పగించబడుతున్నాను సిలువకి, నేను చనిపోబోతున్నాను అని అన్నప్పుడు పేతురు గారు అంటారు, ప్రవ్వా నాకు ఒక అనుమానం ఉంది. ఆయనకు అన్ని అనుమానాలే. దేవుడికి స్తోత్రం, రావాలండి అనుమానాలు, క్లారిఫై అయిపోద్ది. ఆయన అన్నాడు, ప్రభా ఇంతకాలం నిన్ను వెంబడించాం కదా, మా భార్య బిడ్డలను వదిలేసి, మా వృత్తులు వ్యాపారాలు వదిలేసి, అన్నీ వదిలేసి నీ వెంబడే తిరిగితే ఇప్పుడు నువ్వేమో వెళ్ళిపోతానని అంటున్నావు. మా పరిస్థితి ఏంటి? ఇంతకాలం నిన్ను మేము వెంబడించాం కదా ప్రభా, దానికి తగినటువంటి ప్రతిఫలం ఏంటి? పేతురుతో అంటాడు, పేతురు ఆ యొక్క అపొస్తలుల కార్యంలో ఉంటుందండి, పేతురు మీ కొరకు సింహాసనాలు పరలోకంలో సిద్ధపరచబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం కొరకు ప్రయాసపడద్దండి, దేవుడి కొరకు ప్రయాసపడదాం. మీ కొరకు పరలోకములో 12 సింహాసనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. ఫిలిప్ అడుగుతాడు, వెళ్ళిపోతున్నారు అనేసరికి అందరికీ కంగారే. ఫిలిప్ అడుగుతాడు, తండ్రి ఇంతకాలం మిమ్మల్ని వెంబడించాం కదా, ఆ తండ్రిని ఒక్కసారి చూపించు. ఫిలిప్తో అడుగుతాడు దేవుడు, ఫిలిప్పు ఇంతకాలం నువ్వు నన్ను వెంబడించావే, నువ్వు గ్రహించలేకపోతున్నావా? నన్ను చూసిన వారు ఆ తండ్రిని చూసినట్టే. ఏది కోల్పోమండి. వాళ్ళు వృత్తులే వదిలేశారో, డబ్బే వదిలేశారో, వ్యాపారం వదిలేశారో, భార్యాబిడ్డలు వదిలేశారో, కుటుంబాలకి దూరం అయిపోయారు, రాత్రి అనక పగలనక సేవలో ఉన్నారు. ఏం కోల్పోయారండి? డబ్బులు కోల్పోయారండి, అవునా? కుటుంబ పోషణ కోల్పోయారు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడండి? అది కాకుండా వీళ్ళు సంపాదించుకుంటే వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు మాత్రమే సంతోషపెట్టగలరు. అది వదిలేసుకునేందుకు దేవుడు ఏమి ఇచ్చాడండి? పరలోకములో సింహాసనాలు సిద్ధపరిచాడండి. పరిచారకులు కాదు, మీరు పరిపాలకులు. అక్కడ వ్రాయబడి ఉంటుందండి. 12 సింహాసనాలు ఉంటే మీకు పరిపాలకులుగా నేను మిమ్మల్ని మారుస్తున్నాను. మీకు ఇచ్చే దీవెనదే, మీకు ఇచ్చే ఆశీర్వాదం అదే. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? పౌలు గారు ఎపఫ్రా కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ప్రియుడు, అతడు నమ్మకస్తుడు, అతను నా తోడి దాసుడు, నా దగ్గర 2 సంవత్సరాలు నేర్చుకున్నదంతా తీసుకెళ్ళి వ్యర్థం చేయలేదు. సంఘాలు 3 సంఘాలు స్థాపించి వాటిని పోషిస్తున్నాడు. వాటి కొరకు ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు. మీరు మార్పు పొందట్లేదు, మార్పు కొరకు ఏడుస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. నమ్మకస్తుడు, నా తోడి దాసుడు, నా జత పనివాడు, నా ప్రియుడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, ఒక టైం వస్తుంది
ఆ టైంలో పౌలు గారు తన శిష్యుడి కొరకు, తన పరిచారకుడి కొరకు, ఆయన దగ్గర నేర్చుకున్న వారి కొరకు పౌలు గారు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు నీ కొరకు నా కొరకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. అప్పుడు మన సాక్ష్యం ఏంటి? అప్పుడు మన సాక్ష్యం ఏంటి? తల ఎత్తుకునే స్థితిలో మనం ఉంటామా? తల దించుకునే స్థితిలో ఉంటామా? తల ఎత్తబడాలి అంటే ఈరోజు కష్టపడాలండి, చెమటోడ్చాలి, దేవుడి కొరకు నమ్మకంగా ఉండాలి. ఎవరికి 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 ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతుల కొరకే ప్రయాసపడాలి. నమ్మకంగా ఉండాలండి, నమ్మకంగా ఉండాలి. ఉంటున్నామా? ఉందాం. దేవుడి సన్నిధికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించబడునుగాక. ఆమేన్.